సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు సామాన్యుడు గెలిచిండనే సంతోషం చాలా వరకు ఉన్నది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఈ ఎలక్షన్స్ పెట్టి ఎన్నికలను ప్రకటన చేసి ఎన్నికల ప్రకటన అయిన తర్వాత వాళ్లకు నచ్చిన విధంగా ఒక్కరే వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళ దురుద్దేశంతో వాళ్ళు 50,000 పెట్టడం జరిగింది. దానిలోనే భాగంగా సామాన్యుడు పోటీ చేసే విధంగా లేదు కాబట్టి సామాన్యుడు అయినా కూడా కొంతమంది పోటీ చేద్దామని పోతే కూడా చాలా వరకు తిరస్కరించడం జరిగింది, వాళ్ళని అడ్డుకోవడం జరిగింది, వాళ్ళ నామినేషన్ పత్రాలు చింపేయడం జరిగింది. అందువలన ఇది కరెక్ట్ పద్ధతి కాదు, వీళ్ళకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో చిమ్మన్ ప్రకాష్ గారు, కోడన్ రవి గారు నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఇది ఫైల్ చేసి కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తీసుకొద్దామని చెప్పి వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ ద్వారా వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున గుణపాఠం జరిగింది. ఇప్పటికైనా తెలుసుకోవాలి, సామాన్యునికి కూడా కోర్టు సామాన్యుని దృష్టిలో కోర్టు కూడా సాయం చేస్తుందని చెప్పి కోర్టే ఉదాహరణ. మీకు ఇప్పటికైనా మేలుకొని ఇప్పటికైనా మీ దొరతనాన్ని తగ్గించుకొని చాలులల్లా మేమే పెద్ద మనుషులం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే నడుస్తుందని చెప్పి వాళ్ళ ఆధిపత్య పోరు అనేది చాలా వరకు నడిపించింది. ఇప్పటి వరకు సామాన్య ప్రజలను తొక్కేసారు పద్మశాలి ప్రజలను. ఇప్పటికైనా మేలుకొని ఇది గుణపాఠంగా మారాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మేలుకొని తక్షణం బైలా రూపకంగా మీరు ఎన్నికలు జరపాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పటికైనా కోర్టుకు మీరు ఏం సమర్పిస్తారో మేము కూడా చూస్తాం. త్వరలో దాని మీద కూడా మీరు సమర్పించిన దాని మీద కూడా రిట్ పిటిషన్ మీరు ఏమిస్తారో దానికి కౌంటర్ కూడా మేము కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సామాన్యుల పక్షాన ఎప్పుడు కూడా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.